ఎన్నాళ్ళో వేచిన ఉదయం రానే వచ్చింది అన్నట్టుగా ఉంది. దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు ఆ ఫలితాలకు సంబంధించి తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అసెంబ్లీ ఆ ఫలితాల మీద అయితే ఆ తీవ్ర ఉత్కంఠ ఉంది. ఆల్రెడీ ఆ ప్రజలందరూ కూడా ఇటు టీవీలకు కానివ్వండి, సోషల్ మీడియాకి కానివ్వండి అతుక్కుపోయిన పరిస్థితి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ పోస్టల్ బ్యాలెట్ ఓటు కౌంటింగ్ అనేది ఆల్రెడీ ప్రారంభం అయిపోయింది. అయితే ఆ విచిత్రంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఆ ఫలితాలు అయితే కొద్దిగా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. దాదాపు 12 గంటల తర్వాత కానీ ఒక స్పష్టత వచ్చే అవకాశం లేదు. ఎందుకనంటే మొట్టమొదటిసారిగా దాదాపుగా 25 ఆ నియోజకవర్గాలకు చెందినటువంటి పోస్టల్ బ్యాలెట్లను 4 రౌండ్లు లెక్కించాల్సిన పరిస్థితి కేవలం పోస్టల్ బ్యాలెట్లను మాత్రమే. అలాగే ఆ ఒక 48 నియోజకవర్గాలకు సంబంధించి 3 రౌండ్లు లెక్కించాల్సిన పరిస్థితి. ఇక దాదాపుగా ఆ ఒక 100 నియోజకవర్గాలు 105 నియోజకవర్గాలకు సంబంధించి ఆ 2 రౌండ్లు లెక్కించాల్సిన పరిస్థితి. అంటే ఆ మెజారిటీ రౌండ్లు 2 రౌండ్లు లెక్కించాలి. అలాగే ఆ పూర్తి స్థాయి పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు రావాలంటే దాదాపు 4 రౌండ్ల వరకు లెక్కించాలంటే సమయం 12:30 ఆ వరకు కూడా పట్టవచ్చు. 12:30 1 గంట సమయం వరకు కూడా పట్టవచ్చు. ఇక ఇప్పటికే ఆ లోక్సభకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించడానికి 441 టేబుల్స్ ఏర్పాటు చేశారు. అలాగే ఆ అసెంబ్లీకి సంబంధించి 557 టేబుల్స్ని అయితే ఆ పోస్టల్ బ్యాలెట్లకు అయితే వేయడం జరిగింది. ఇక స్వయంగా ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళతో పాటు హోమ్ నుంచి ఓటు వేసిన వాళ్ళు కూడా దాదాపుగా ఒక 25,000 మంది వరకు ఉన్నారు. అలాగే సర్వీస్ ఓటర్లు అంటే ఎవరైతే రక్షణ శాఖలో పనిచేసే వాళ్ళు ఉన్నారో సో వారు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తంగా 5.2 lakhs ఓట్లు అయితే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అయితే ఫస్ట్ టైము ఏపీ హిస్టరీలో ఫస్ట్ టైం అయితే భారీ స్థాయిలో పోల్ అవడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇప్పటికే అదనంగా టేబుల్స్ ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి కౌంటింగ్ సెంటర్ వద్ద కూడా మైక్రో అబ్జర్వర్లను కూడా ఎన్నికల కమిషన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఫలితాలు అనేవి తీవ్ర ఉత్కంఠనైతే రేకెత్తిస్తున్నాయి. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు లీడ్స్ కానీ ఫలితాలు కానీ ఇప్పటి వరకు అయితే బయటికి రాలేదు. కానీ పోస్టల్ బ్యాలెట్ గతంలో ఏంటంటే పోస్టల్ బ్యాలెట్ వేవ్ అనేది మొదట్లోనే తెలిసిపోయేది. బట్ ఈసారి మాత్రం తెలియటానికి కొంచెం సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక దేశవ్యాప్తంగా కూడా పోలింగ్కు సంబంధించి తీవ్ర ఉత్కంఠ ఉంది. అటు ఎన్డీఏ అంటే బీజేపీ కూటమి కానివ్వండి, ఇటు ఇండియా కూటమి అంటే కాంగ్రెస్ ప్లస్ ఇతరులు కానివ్వండి దేశవ్యాప్తంగా పోటీ చేసిన నేపథ్యంలో మరి మూడోసారి నరేంద్ర మోదీ గారే ప్రధానమంత్రి అవుతారా లేదా మరి ఈసారి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చే ప్రయత్నం చేస్తారా అనేది తెలియదు. దీనికి సంబంధించి ఉత్కంఠ అనేది కొనసాగుతూనే ఉంది. ఇక అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో కొద్దిగా ఆలస్యమయ్యే నియోజకవర్గాలు కూడా కొన్ని ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. మొదటగా రాజమండ్రి పార్లమెంట్ ఫలితాలు అయితే కొద్దిగా ఎర్లీగా వచ్చేటట్టు కనపడుతున్నాయి. దాదాపు 4 నుంచి 5 గంటల్లోనే వాటి ఫలితాలు కూడా రావచ్చని చెప్తున్నారు. దాదాపు 111 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 20 రౌండ్లు కౌంటింగ్ అయితే పూర్తి కావాల్సి ఉంది. అలాగే ఒక 61 నియోజకవర్గాలకు సంబంధించి దాదాపుగా 22 నుంచి 23 రౌండ్లు కౌంటింగ్ పట్టే అవకాశం ఉంది. ఇక మిగిలిన నియోజకవర్గాల్లో అంటే దాదాపు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో దాదాపుగా 24 నుంచి 25 రౌండ్లు. సో ఈ ఫలితం అనేది చివరిలో రాబోతుంది. అంటే మెజారిటీ 100 నుంచి 110 రౌండ్లు 110 అసెంబ్లీ స్థానాలకు మాత్రం కొంచెం ఎర్లీగా ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. బట్ అక్కడి నుంచి మిగిలిన స్థానాలకు మాత్రం కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంది. మొత్తంగా కౌంటింగ్కు 9 గంటల నుంచి 10 గంటల సమయం పడుతుందని సుమారుగా అంచనా వేస్తున్నారంటే పూర్తి స్థాయి ఫలితాలు రావడానికి సుమారుగా 10 గంటలు కూడా పట్టవచ్చని చెప్తున్నారు. ఎందుకంటే గతంలో లేని విధంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్స్ కూడా ఈసారి ఆలస్యం అవుతున్న నేపథ్యంలో వాటికి అదనంగా సిబ్బందిని ఏర్పాటు చేయడం కానివ్వండి, వాటికి అదనంగా టేబుల్స్ ఏర్పాటు చేయడం కానివ్వండి జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పటికే అసెంబ్లీ ఫలితాలు మొదలయ్యాయి. అలాగే దేశవ్యాప్తంగా కూడా ఏదైతే పార్లమెంటు ఫలితాలు ఉన్నాయో అవి కూడా వెల్లడవటం అయితే మొదలుపెట్టే కౌంటింగ్ అయితే పూర్తయింది. ఆల్రెడీ లీడ్స్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాల్లో జరిగినటువంటి ఈ ఎన్నికల్లో వైసీపీ సింగిల్గా 175 స్థానాల్లో పోటీ చేస్తే టీడీపీ, బీజేపీ, జనసేన ఇటు 175 స్థానాల్లో పోటీ చేసే. మనం ఆల్రెడీ ఎగ్జిట్ పోల్స్ గురించి గతంలోనే మాట్లాడుకున్నాం. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అని కూడా ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రాబోతుందని మరి స్పష్టంగా చెప్పాయి. కొద్ది గొప్ప ఎగ్జిట్ పోల్స్ మాత్రమే వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పాయి. అవి కూడా వైసీపీకి అనుకూలంగా ఉన్నటువంటి ఎగ్జిట్ పోల్ సంస్థలు. ఇకపోతే మరి ప్రజలు ఏం తీర్పు ఇవ్వాలనుకుంటున్నారు? దాదాపుగా 3.33 కోట్ల మంది ఆంధ్ర ఓటర్లు అయితే తమ ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. మరి రాష్ట్రంలో మరొకసారి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇస్తారా సంక్షేమాన్ని చూసి, లేదా జగన్మోహన్ రెడ్డి పట్ల విరక్తితో ఉన్నారని చెప్పి ఏదైతే ఇప్పటివరకు కూటమి చెబుతూ వచ్చిందో జగన్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందాలి
చెందలేదని కూటమి చెబుతూ వచ్చిందో, సరే మరి ఆ మాటకు కట్టుబడి ఈసారి కూటమికి అవకాశం ఇస్తారా అనేది మరికొద్ది గంటల్లో అయితే తెలుపుంది. అయితే ఆ 2 గంటల మధ్యాహ్నం 2 గంటల సమయానికైతే ఆ ఫలితాల మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే గతంతో పోలిస్తే ఫలితాలు అనేవి కొంచెం ఆలస్యం అవడం అనేది ఖచ్చితంగా సహజంగా జరుగుతుంది. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ ఓట్లకే మనకి కొంచెం సమయం తీసుకునే పరిస్థితి. అదే సమయంలో ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ కూడా మనకి ఎక్కువగా నమోదైన నేపథ్యంలో సో వాటి ఫలితాలు కూడా రావడానికి కొద్దిగా ఆలస్యమయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ 5 ఏళ్ల తరువాత ఫలితాలు ఏదైతే జరిగినటువంటి ఎన్నికలు ఉన్నాయో, మరి ఈ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని మార్చాలి అని కోరుకుంటున్నారా లేదా జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వబోతున్నారా అనేది మరికొద్ది గంటల్లో అయితే తెలియబోతుంది. దీనికి సంబంధించి మనం ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తూనే ఉంటాం. కొన్ని కీలక నియోజకవర్గాలకు సంబంధించి లీడ్స్ ఎలా ఉన్నాయి, ఎవరు ముందొస్తూ ఉన్నారనే అంశాలను కూడా మనం ఎప్పటికప్పుడు ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఇదే సమయంలో తెలంగాణలో కూడా కొంత ఆతృత అయితే ఉంది. వాస్తవానికి తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పటికీ కూడా తెలంగాణ ప్రజలందరూ మనసంతా కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీదే ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారాన్ని చేపట్టబోతున్నారనే దాని మీద ప్రజలందరూ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్న పరిస్థితికి ఇక్కడ కూడా ఎగ్జిట్ పోల్స్ అని కూడా బీఆర్ఎస్ పార్టీకి అయితే దాదాపుగా 0 నుంచి 1 సీట్లు అని చెప్పాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్ 2 సీట్ల దాకా చెప్పాయి. సో అంటే నిన్న మొన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సీట్లు లేకుండా పోవడం అనేది ఇక్కడ ఆశ్చర్యంగా ఉంది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కంటే కూడా బీజేపీ పార్టీకి అధికంగా పార్లమెంటు స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి మెజారిటీ సంస్థలు చెబుతున్న నేపథ్యంలో సో ఇక్కడ కూడా ఏం జరగబోతుంది అనేది అయితే స్పష్టంగా ఉంది. మొత్తంగా ఏది ఏమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ అయితే ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా కౌంటింగ్తో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి కౌంటింగ్ అయితే ప్రారంభమైంది. అది కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే అనేక దాదాపుగా 1950 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఇక అనంతపురం లాంటి ప్రాంతాల్లో కానివ్వండి లేదా పిన్నెల్లి అరాచకం సృష్టించినటువంటి మాచర్ల లాంటి ప్రాంతంలో కానివ్వండి భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. అదనపు పోలీసు బలగాలను కూడా కేంద్ర బలగాలను కూడా ఏపీకి అయితే రప్పించడం జరిగింది. ఆల్రెడీ గతంలో ఎన్నికల తర్వాత అవాంఛనీయ సంఘటనలు జరిగిన నేపథ్యంలో ఇప్పుడు జరగకుండా ఉండటం కోసం అయితే పకడ్బందీ ఏర్పాటు చేశారు. ఇక ఈ మొత్తాన్ని కూడా పర్యవేక్షించడానికి దాదాపుగా ఒక 120 మంది ఫ్లయింగ్ స్క్వాడ్లను కూడా అయితే ఎన్నికల కమిషన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నికల కమిషన్ ప్రధాన కార్యాలయం నుంచే మొత్తాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం కూడా మానిటరింగ్ చేస్తున్నారు. ఇక ఎక్కడైనా కౌంటింగ్ కేంద్రాల్లో ఆల్రెడీ గతంలో ఎన్నికల సమయంలో అలజడి రేగిన నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల్లో ఎవరైనా సరే అలజడి సృష్టించే ప్రయత్నం చేసినా, ఏ ఏజెంట్ అయినా సరే వివాదాలు సృష్టించే ప్రయత్నం చేసినా వెంటనే అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి అక్కడ ఎటువంటి సమస్య రాకుండా చూడాలని చెప్పి ఇప్పటికే ముఖేష్ కుమార్ మీనా, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా పోలీసులకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఇక గుప్తా గారు డీజీపీ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. సోషల్ మీడియాలో కానివ్వండి లేదా ఇతర ప్లాట్ఫామ్ల మీద కానివ్వండి రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానీ చేసినట్లయితే చర్యలు తీసుకుంటాము, అందరూ సమన్వయం పాటించాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పటికే పార్టీలు తెలుగుదేశం పార్టీ కూడా ఆల్రెడీ నిన్న పూర్తి స్థాయిలో అయితే ముస్తాబు చేయడం జరిగింది. ఏదైతే మంగళగిరిలో ఉన్నటువంటి ప్రధాన కార్యాలయం ఉందో మొత్తం కూడా విద్యుత్ అలంకారాలతో వెలుగుతున్న పరిస్థితి. ఇప్పటికే చంద్రబాబు గారు కూడా అక్కడికి, నారా లోకేష్ కూడా ఇద్దరు కూడా మంగళగిరి ప్రధాన కార్యాలయానికి చేరుకున్నట్టు తెలుస్తుంది. అక్కడి నుంచే ఎన్నికల సరళి మొత్తాన్ని కూడా అక్కడి నుంచే పర్యవేక్షించనున్నారు. చంద్రబాబు గారితో పాటు ఇతర పవన్ కళ్యాణ్ కానివ్వండి, బీజేపీ అధ్యక్షులు కూడా బీజేపీ అధ్యక్షుడు పురంధేశ్వరితో పాటు ఇతర నేతలందరూ కూడా ఈ ఎన్నికల ఫలితాల మీద తీవ్ర ఉత్కంఠతో ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ప్రధానంగా పిఠాపురం ఫలితాలకు సంబంధించి కూడా తీవ్ర ఉత్కంఠ ఉంది. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన నేపథ్యంలో అందరి దృష్టి కూడా ప్రధానంగా పిఠాపురం మీద ఉంది. ఎందుకంటే మిగతా నియోజకవర్గాలన్నీ కూడా గెలిచే అందులో పెద్ద సమస్య లేదు. బట్ పవన్ కళ్యాణ్ పోటీ చేసినటువంటి పిఠాపురం మీద అయితే హైప్ ఉన్న మాట మాత్రం వాస్తవం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు గెలవనివ్వనవటం కానివ్వండి, ఇతర వ్యాఖ్యలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక హైప్ని అయితే అక్కడ క్రియేట్ చేసినట్టుగా మొన్న పోలింగ్ సరళిని బట్టి అయితే మనకు అర్థమవుతుంది. పిఠాపురంలో ఏది ఏమైనప్పటికీ రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్లు ఓట్ల లెక్కింపు అయితే మొదలైంది. గతంలో మాదిరిగా వెంటనే తెలిసే అవకాశం లేదు. దాదాపు 12:30 సమయం వరకు కూడా పట్టవచ్చు, 12 గంటల సమయం వరకు కూడా పట్టవచ్చు. ఎట్ ఏ టైం పోస్టల్ బ్యాలెట్తో పాటు ఇతర ఆల్రెడీ ఈవీఎంల లెక్కింపు కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో దాని ఫలితాలు దీని ఫలితాలు దీనికైతే రావడం జరుగుతుంది. ఎవరి టేబుల్స్ వారికి ఆల్రెడీ ఇప్పటికే సిద్ధం చేసిన నేపథ్యంలో మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలకు సంబంధించి తీవ్ర ఉత్కంఠ ఉంది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు మనం సమాచారం అందించే ప్రయత్నం చేస్తూనే ఉంటాం.